ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం దగ్గర జరిగిన దుర్ఘటనలో 15 మంది మృతి చెందినట్లుగా సమాచారం. మౌని అమావాస్య సందర్భంగా అమృత్ స్నానం చేసేందుకు ఎగబడ్డ జనం ఒక్కసారిగా బారిగేట్లు తోసుకుంటూ వెళ్లారు. దీంతో 60కి పైగా భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని సెక్టార్ 2 ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఆరా తీశారు ప్రధాని మోదీ. యూపీ సీఎం యోగికి ఫోన్ చేసి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇవాళ 2 అమృత్ స్నాన్ జరగనుండగా ఇవాటి అమృత్ స్నాన్ ను అఘాడీ పరిషత్ ను బహిష్కరించింది. ఇక 3వ అమృత స్నానం ఫిబ్రవరి 3న జరగనుంది. ఇవాళ మౌని అమావాస్య. ఇవాళ నదీ స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది అన్నది భక్తుల నమ్మకం. దీంతో ఇవాళ భారీగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ కు తరలి వచ్చారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 10 కోట్ల మందికి పైగా వచ్చే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 2 వారాలుగా ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఊహించని విధంగా అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజామున పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సెక్టార్ 2లో భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. మౌని అమావాస్య సందర్భంగా ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు అన్న అంచనాతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే తెల్లవారుజామున 2 గంటలకే లక్షలాది మంది భక్తులు స్నానాల కోసం ఎగబడడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆయన ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తొక్కిసలాటపై ఆరా తీశారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించాలని, అధికారుల ఆదేశాలు సూచనలు పాటిస్తూ సహకరించాలని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని సీఎంఓ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ దుర్ఘటనతో అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లుగా అఖిల భారత అఖాడా పరిషత్ కమిటీ ప్రకటించింది. ప్రయాగ్రాజ్ కేంద్రంగా పనిచేసే ఈ అఖాడా పరిషత్ దేశవ్యాప్తంగా ధార్మిక సేవలు, కార్యక్రమాలు చేపడుతుంది. ఫిబ్రవరి 3న 3వ అమృత స్నానం నిర్వహిస్తామని అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి వెల్లడించారు. అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య స్నానానికి బదులు తాము ఫిబ్రవరి 3న 3 అమృత స్నానం చేయాలని నిర్ణయించామని, మౌని అమావాస్య స్నానానికి తాము వెళ్లడం లేదని ఆయన వెల్లడించారు.